అఖిల తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులని బాధితులని సిట్ విచారణకు పిలిచి స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించింది. అందులో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అటు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసింది. ఈరోజు 11:30 ప్రాంతంలో కమాండ్ కంట్రోల్లో సిట్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయనున్నది. గతం నుంచి బీఆర్ఎస్ హయాంలో ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని చెప్పేసి అనేక వేదికలుగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు అతని ఫోనే ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది కాబట్టి ఈరోజు తను వాడుతున్నటువంటి 2 ఫోన్లని అటు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, లేదంటే ఇంట్లో కుటుంబ సభ్యులది, లేదంటే తన స్నేహితులు కాంగ్రెస్ పార్టీలో తనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అన్న వివరాలన్నింటినీ సిట్ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతుంది. అయితే ప్రధానంగా గతంలో అనేక మీడియా వేదికలుగా మాట్లాడుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ తను కేటీఆర్ స్వయాన తన చెల్లి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు అటు చాలా వేదికల మీద మాట్లాడారు. వాటికి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతుంది. అయితే తనకి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేదంటే తను ఏ విధంగా గుర్తించాడు, గతంలో తమ స్నేహితులు లేదంటే తనతో పనిచేసినటువంటి నాయకులు ఎవరైనా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయా, ఈ వివరాలన్నింటినీ కూడా సిట్ రాబట్టబోతుంది. అయితే ఇప్పటికే బాధితులు ఎట్ ఎ టైము ఇటు సాక్షుల స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది కాబట్టి త్వరలోనే మరికొంతమంది సాక్షులని విచారించబోతుంది సిట్. ఇప్పటికీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి డేటా ఆధారంగా, మరోవైపు సిట్ దగ్గర ఉన్నటువంటి డేటా ఆధారంగా అయితే మాత్రము ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.